చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మనం చిన్నప్పుడు 1, 2, 3 ఏబిసిడి అని ఎలా నేర్చుకుంటామో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి ఏముంటుంది సార్ అని మీకు డౌట్ వస్తే, ఒక కంపెనీకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏంటి, ఆ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ అవుతున్నాయి, ఆ కంపెనీ అండర్ లో ఏమైనా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా, ఒక కస్టమర్ కి అమౌంట్ ఒక ఇన్వాయిస్ ఎంతవరకు జనరేట్ చేయొచ్చు, కంపెనీస్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనము ఎఫ్ఐసిఓలో మనం చేయవలసిన వర్క్ అది. అది ఎలా అనేది మన థియరీ రూపంలో టుడే డిస్కషన్ చేద్దాం. యా చూడండి, ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఫస్ట్ మనకి ఎస్ఏపి అనేది ఏ దాని మీద పనిచేస్తుంది అంటే ఎస్ఏపి R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ రీజన్స్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, లీగల్ రీజన్స్, ఓకే, వాటిని ఒక ఆర్గనైజేషన్ యూనిట్స్ ద్వారా ఒక కంపెనీ ద్వారా ఇన్ టైంలో సబ్జెక్ట్ ని ప్రాపర్ వేలో తీసుకోవడం ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్. ఓకే, ఒక ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తో ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేసినప్పుడే మనకు దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనబడుతుంది. బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో మనకి వర్కింగ్ అనేది కనబడుతుంది. అది ఎలా అనేది చూస్తాం. వీటిలో మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి అంటే డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, define business area, maintain consolidation business area, assign business area to consolidation business area, define functional area, maintain financial management area, assign company code to financial management area, define credit control area, assign company code to credit control area. వీటికి సంబంధించిన కీ కోడ్స్ వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలి. OX15, OX02, OX16, OX03, OCC1, OBB6, FM_function, OF01, OF18, OB45, OB38. వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలమ్మా. 1, 2, 3 అనేది మన జనరేషన్ వెళ్ళినా నెక్స్ట్ జనరేషన్ వచ్చినా మళ్ళీ జనరేషన్ వచ్చినా ఎన్ని జనరేషన్ మారినా 1, 2, 3, 4, 5 అని అంటాం. ABCDనే అంటాం. రివర్స్ ఏం చెప్పాం కదా, ఓకే, CFGH అలా రివర్స్ చెప్పాం కదా. సో కాబట్టి మీరు ఎన్నిసార్లు ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్నా ఆర్డర్ ఇలాగే ఉంటుంది, ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. వాటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి, వాటిని అలాగే వర్క్ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ టీ కోడ్ అంటారు, మా ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏవైతే ఉన్నాయో సో వాటిని మనము డిఫైన్ కంపెనీ అంటాం. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని మనం ఏం చెప్తాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, ఇవన్నీ ఏంటి, హెడ్ ఆఫ్ ది కంపెనీస్. 3 డిజిట్ నెంబర్ తో ఈ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడతాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, ఆ టాటా గ్రూప్ లో ఓన్లీ టాటా ఒకటే ఉంటుందా, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయా చెప్పండి, ఎన్ని ఉంటాయండి టాటా గ్రూప్ లో? చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా మోటార్స్, TCS, ఇంకా క్రోమా. మనం యూజ్ చేసే సాల్ట్ దగ్గర నుంచి
మనం ఉపయోగించే వాచెస్తో సహా 24/7 ఐటమ్స్ మార్కెట్లో టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్లో లేరు అనే లేరు వాళ్ళు. ప్రతి బిజినెస్లో ఉన్నారు. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్, తర్వాత సాల్ట్. ఓకే, తర్వాత మనకి ఇంకా టాటా ప్లే, టాటా స్కై. ఇలా మీరు చూసుకున్నారంటే టాటా గ్రూప్ కిందనే మాక్సిమం 13 14 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు ఉన్నారు. ఈ రంగం ఆ రంగం అని లేదు. ఓకే, ప్రతి దాంట్లో ఉన్నారు అనమాట. బట్టల షాపుల్లో ఉన్నారు. ఓకేనా. సో సాల్ట్లో ఉన్నారు, టెలికాం రంగంలో ఉన్నారు, ఓకే, జేసీబీలలో ఉన్నారు. ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. ఓకే, రిలయన్స్ ఉంది, రిలయన్స్ కూడా అంతే, ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో నెక్స్ట్, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎలాంటి కంపెనీ కోడ్స్ ఉన్నాయి అంటే దీనే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02 అంటాం. ఇప్పుడు టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇవి సపరేట్ కంపెనీ కోడ్స్ అనమాట. ఓకే, అంటే మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇండియాలో స్టేట్లు ఉన్నాయి. సో ఇండియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనేటివి ఏమవుతాయి, కంపెనీ కోడ్స్ అవుతాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాలు వస్తాయి చూడండి, అవి డిస్ట్రిక్ట్ అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు ఇవన్నీ ఏంటి బిజినెస్ ఏరియాస్. అలా మనం డిఫైన్ చేయొచ్చు. సో కంపెనీ కోడ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ which would draw individual financial statements like balance sheet and profit and loss account for the purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇండివిజువల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సపరేట్ గా వీటి మీద చూస్తారు. అది తర్వాత ఇప్పుడు కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత టాటా గ్రూప్ కింద 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 3 కంపెనీ కోడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సెట్ అవుతుంది, లింక్ అయ్యింది అది మనం అసైన్ చేయాలి. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు నువ్వు రిలయన్స్ కి అటాచ్ చేసావా, టాటాకి అటాచ్ చేసావా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అన్నప్పుడు మనం అసైన్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది. ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గర ఉంటాయి, రిలయన్స్ దగ్గర ఉండవు. అది ఒక లెక్క. OX16 దించేస్తాం. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటాం. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX03. ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను, టాటా గ్రూప్ అంటే ఇండియాలో స్టేట్లు ఉంటాయి, ఆంధ్ర, తెలంగాణ, ఓకే, మహారాష్ట్ర, మనకి ఇంకా లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో అవి వచ్చేసి కంపెనీ కోడ్లు. ఆ కంపెనీ కోడ్లలో బిజినెస్ ఏరియాస్ ఏమవుతాయి, సో కడప, నెల్లూరు, వైజాగ్. అదే టాటా మోటార్స్ తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, మెదక్. టాటా కెమికల్స్ ఇండియాలో అయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇలా వీటిని మనం బిజినెస్ ఏరియాస్ అంటాం. బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ within an accounting system. It can be classified as geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss balance sheet. Each area will generate internal reporting. దీన్ని మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. సో ఇక్కడ మీరు చెప్పినట్లయితే లైక్ అంటే ఫస్ట్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు, తర్వాత కంపెనీ కోడ్ వైజ్ కనుక్కోవచ్చు, తర్వాత దాన్ని గ్రూప్ వైజ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. 3 రకాలుగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం డిఫైన్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో
స్టేట్ లైక్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ కింద మనకి కడప, నెల్లూరు, వైజాగ్ ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ మూడిటికి కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ చేస్తారు ఓసీసీ వల్ల. మూడింటికి కలిపి ఒకటి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా specifies that central business segment within a company if you want to maintain consolidation business area in a second. It is mandatory to assign business area to consolidation business area. ఆ మూడింటి కలిపి ఒక బిజినెస్ ఏరియా చేస్తారు. ఆ ఒక బిజినెస్ ఏరియా ఏదైతే చేస్తుంటారో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేస్తారు. ఏ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అండర్ లో ఆ 3 బిజినెస్ ఏరియాస్ వర్క్ అవుతున్నాయి. Consolidation business areas are organizational units formed for a fixed area of activity or responsibility within a group. OBB6. Assign business area to consolidation business area. Okay. Assign business area to consolidation business area OBB6. Define functional area. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి ఓకేబిటి. ఇప్పుడు దాన్ని తీసేసి ఎఫ్ఎం అండర్స్కోర్ ఫంక్షన్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ది ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ అకౌంటింగ్ ద క్లాసిఫైస్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఆర్గనైజేషన్ బై ఫంక్షనింగ్ ఆఫ్ యాజ్ సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి. సో లైక్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఫైనాన్స్ ఇయర్ అనేది ఉంటుంది. ఆ ఫైనాన్స్ ఇయర్ పరంగా బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా కేటగిరైజేషన్ చేస్తారు అనేది ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో తర్వాత బిజినెస్ లో కంపల్సరీ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ that organizes the company from aspect of cash management and funds management. You can assign one or more company codes to a FM area in SAP. సో ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్ లోకి ఏమైనా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వచ్చినా అవి ఫైనల్ గా రిపోర్ట్ చేయాల్సింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టీమ్ కి. ఏదైనా ఖర్చు పెట్టాలన్నా మీరు రిపోర్ట్ అనేది ఒక అక్రియేషన్ ఫామ్ ఇస్తే దీనికి ఇంత ఖర్చు అయిందని దాని వాళ్ళు ఎస్టిమేషన్ తీసుకుని మీకు అమౌంట్ అనేది అసైన్ చేస్తారు కంపెనీలో. అప్పుడు క్యాష్ ఫ్లో అవుతుందా, ఫ్లో అవ్వట్లేదా, ఫండ్స్ వస్తున్నాయా లేదా, క్యాష్ పెరుగుతుందా లేదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు కదా, అది చెక్ చేస్తారు. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01 ద్వారా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసుకుంటారు. అది ఏ కంపెనీ కోడ్ కు సంబంధించింది అదనమాట. ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ of FM area in SAP, you need to assign company code to FM area. The link between company code and FM area is established through the assignment. A financial management area ఏ కంపెనీ కోడ్ కు సెట్ అయి ఉంది, అసైన్ అయి ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. క్రెడిట్ కంట్రోల్ ఏరియా is an organizational unit for specifying and controlling customer credit limits. It can include only one or more company codes. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం మెనీ కంపెనీ కోడ్స్ కు అసైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక కస్టమర్ కి ఎంతవరకు మీరు లిమిట్ ఇవ్వచ్చు సేల్స్ ఇన్వాయిస్ లో, 10 లక్షల, 10 lakhs, లేదా 20 lakhs, 1 crore, 10 crores, 2 crores అనేది ఒక లిమిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం OB45. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఏ కంపెనీ కోడ్ కి అసైన్ చేశారు. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. If a customer is created in several company codes that are assigned to different CCA, a separate credit limit is managed for the customer in each of the different CCA. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కోడ్ కు అసైన్ చేయబడి ఉంది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అనేది OB38 లో మనం అసైన్ చేస్తాం.
సో మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది ఈసీసీ 6.0 మీకు కూడా ఇలా వస్తుంది. తర్వాత ఇలా ఎంటర్ అవుతాం లోపలికి. దీంట్లో కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్పి ఇది మా ఎస్ఏపి ఎఫ్ఐసి లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ సంబంధించిన థియరీ. ఈ 11 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్ గా గుర్తు పెట్టుకోవాలి. టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పాలి, కాన్ఫిగరేషన్ అడిగితే టీ కోడ్ చెప్పాలి. సో అప్పుడే మనకి సక్సెస్ఫుల్ గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, థియరీ పరంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ థియరీ. ప్రదీప్, స్వామి, నో సార్. చెప్పండి ప్రదీప్. క్వశ్చన్ వేస్తే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలా సార్ మనం? గుర్తు పెట్టుకోవాలి. మీరు చూడకుండా ఒక కాన్ఫిగరేషన్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు చూసి చేస్తారు. రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 to 3 మీ మైండ్ లో ఎలా ఉంటాయి, ఫిక్స్ అయిపోయి జీవితకాలం. అలాగే ఇక్కడ కూడా వీటిని ఇలాగే గుర్తు పెట్టుకోవాలి. అంటే బట్టి కొట్టడం అని కానీ కాదు, కానీ ఒక ప్రాసెస్ లో మీకు ఎలా గుర్తు పెట్టుకుంటే అర్థమవుతాయి ఆ విధంగా సీక్వెన్స్ లో పెట్టుకోవాలి. ఓకే, ఒక కథలాగా, ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక కంపెనీ ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది కడపలో ఉంది మెయిన్ ఇన్స్టిట్యూషన్. ఈ మెయిన్ ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంది. వీళ్ళకి సబ్ బ్రాంచెస్ అంటే వీళ్ళకు ఎక్కడెక్కడ మళ్ళీ ఇదే పేరుతో ఎక్కడెక్కడ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉందా, వైజాగ్ లో ఉందా, గుంటూరులో ఉందా, కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళకి? ఓకే, ఇప్పుడు వైజాగ్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్. ఆ వైజాగ్ లో మళ్ళీ కొన్ని ఏరియాలు ఉంటాయి. హైదరాబాద్ లో ఏరియాలు ఉంటాయి, లైక్ అమీర్పేట ఉంటుంది, మైత్రివనం ఉంటుంది, బేగంపేట ఉంటుంది, ఓకేనా, బంజారా హిల్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి ఏరియా అంటే హైదరాబాద్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ కంపెనీ కోడ్ లో మళ్ళీ చిన్న చిన్న బ్రాంచ్లు ఉన్నాయి. ఇట్లా ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయబడ్డాయి. తర్వాత ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకుంటారు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకున్న తర్వాత ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా 3 ఏవైతే ఉంటాయో 3 కలిపి ఒకటి చేస్తారు. ఆ ఒకటి చేసిన దాన్ని మళ్ళీ 3టికి ఏ విధంగా అసైన్ చేస్తారు. సో తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆర్ఎండి డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్, సో ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి వాటిని. తర్వాత ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ అండర్ కంపెనీ కోడ్ కింద వర్క్ అవుతుంది. ఓకే, కస్టమర్ కి ఎంత లిమిట్ ఇస్తారు, ఏ కంపెనీ కోడ్ కింద లిమిట్ ఇస్తారు, అంతే. ఇప్పుడు ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందమ్మా? ఇంకా కాలేదు? లేదు సార్, యాక్చువల్గా బాబు సార్ ఒకరి లింక్ ఇచ్చారు, బట్ ఆ లింక్ ఎర్రర్ వస్తుంది. అయితే నేను మళ్ళీ చేస్తా అన్నారు, ఈ లోపు క్లాస్ స్టార్ట్ అయిందని. అయిపోయినాక చేసుకుంటాను సార్ అది. ఓకే, స్కైప్ ఇది ఎనీ డేస్ కు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎనీ డేస్ కు చేసుకుంటే ఆయన చూస్తాడు, అక్కడ నుంచి తీసుకుంటాడు. ఓకే, లేట్ చేయొద్దండి. రేపటి నుంచి కాన్ఫిగరేషన్ అవుతుంది, లేట్ చేయకండి. కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఇంకా. ఓకే, థియరీ అయిపోయింది ఈరోజు. జస్విత మీరు కూడా అమ్మా, జస్విత, లాస్య, లక్ష్మి ఈరోజు కంప్లీట్ చేసుకోండి స్వామి. ఓకేనా, ఇంకా థియరీ అయిపోయింది. ఇంకా అన్ని కూడా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి. బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకే, ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించినా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోస్ ఉంటాయి కదా, 1-2 సార్లు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను, ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రిహార్సల్ చేయండి, చదువుకోండి. సరే సార్, పెట్టండి సార్. బాయ్. సో అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి మనము ఫుల్ కాన్ఫిగరేషన్ తెలుసుకున్నాం. అదేవిధంగా
స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలనేది కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. సో టుడే వచ్చేసి క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి, అకౌంట్స్ పేయబుల్ లో ఏ విధంగా అయితే చేస్తుంటారో అదే విధంగా దీనిలో కూడా అకౌంట్స్ రిసీవబుల్స్ లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో కూడా మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఏ విధంగా ఇవ్వాలి, దీన్ని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ లో పర్ఫెక్ట్ గా ఉన్నా చాలు. ఆల్మోస్ట్ వీటి మీద ఎక్కువ అడుగుతారు, ఏపీపీ మీద ఎక్కువ అడుగుతారు. ఓకే, ఇంకా ఎక్కువ అసెట్ అకౌంటింగ్, P2P, O2C ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు మెయిన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కంపల్సరీగా వీటిలో అడిగితే వాళ్ళకు కొంచెం అటు ఇటు అవుతారని కూడా వాళ్ళకు తెలుసు అనమాట. ఆల్మోస్ట్ అది సూపర్ సీనియర్సే వాళ్ళు చేస్తారు, మీ వరకు రానివారు. బట్ ఇవి మినిమం టాపిక్స్ ఇవి చేయగలిగితే చాలు. ఓకే, చూడండి పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. యా, చూడండి మా. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్, it is a reduction in the price of an item for sale allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. ఓకే, ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఇస్తామంటే ఒక కస్టమర్ కి మనం సేల్ చేసిన తర్వాత అతనికి ఒక టైం పీరియడ్ పెడతాం, 14 డేసా 30 డేసా. మన కస్టమర్ కి అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు విత్ ఇన్ 14 డేస్ లోపల కానీ విత్ ఇన్ 30 డేస్ లో కానీ మనకు ఆ కస్టమర్ రిలేషన్ బట్టి మనకు అతనికి 2% ఇవ్వాలా, 3% ఇవ్వాలా, 10% ఇవ్వాలా, 5% ఇవ్వాలనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎప్పుడైతే మన బిజినెస్ ఒక కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తుంది అంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అదే మన బిజినెస్ కి డిస్కౌంట్ వస్తుంది అంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఒక జిఎల్ ని మనం చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI, కస్టమర్ చేంజెస్ XD02, పేమెంట్ టర్మ్స్ 0002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 ఆర్ F-22, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, కస్టమర్ పేమెంట్ F-28. సో ఈ సెటప్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఒకవేళ మీకు మాన్యువల్ గా ఎంట్రీస్ చెప్పండి అని అడిగినప్పుడు సేల్ గూడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని తీద్దాం. అదే పేమెంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు కస్టమర్ క్రెడిట్. మాన్యువల్ గా అడిగినప్పుడు ఇలా చెప్పగలగచ్చు మాన్యువల్ ఎంట్రీస్. సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలని చూద్దాం. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ గ్రాంటెడ్, డిస్కౌంట్ అలౌడ్, ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, చూడండి 001 G001 ఎస్ఏబుల్కి వెళ్తున్నానండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి FS00 వెళ్ళండి. ఓకే, అడ్మిన్ ఎక్స్పెన్స్ కిందకి వెళ్ళండి. పర్చేస్ సెలెక్ట్ చేసి మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. 6 తీసుకోండి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లైక్ డిస్కౌంట్ అలౌడ్. Control C copy, Control V paste. Control data, account currency INR, line item display 001, create and bank interest G001. ఇవన్నీ మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలమ్మా.
చూడండి. ఓకే, సేవ్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓబిఎక్స్ఐ ప్యాసన్ ఓబిఎక్స్ఐ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి పోస్టింగ్ కి. ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో ఆ క్రియేట్ చేసింది ఇక్కడ ఇవ్వాలి. డిస్కౌంట్ అలౌడ్ సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు XD02లోకి వెళ్ళి 0001 తీసేసి 0002 పెట్టాలి. ప్యాసన్ XD02 ఇక్కడ కస్టమర్స్ మనం ఎవరైతే ఇచ్చి ఉంటామో ఆ కస్టమర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరా ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేసాం. ఎంటర్ ఇవ్వండి. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండి, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి చాలా ఉంటాయండి, ఇక్కడ చాలా ఉంటాయి. మీకు ఆ పర్సన్కి ఉన్న రిలేషన్ బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 14 days ఉంది, 30 days ఉంది, మీరు ఇదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ ఎంతమంది కస్టమర్స్ ఉంటే మీకు అంతమంది కస్టమర్స్ ని తీసుకోవచ్చు. నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ కన్స్యూమర్స్, ఇలా 100 మంది కస్టమర్స్ ఉన్నా ఇలాగే మార్చుకోవాలి. సేవ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? FB70 సో మన కంపెనీ కోడ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. వరా ఐటీ సొల్యూషన్స్, టుడే డేట్ ఇవ్వండి. కస్టమర్ 50,000 ఇస్తున్నాను. కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ 50,000 ఎంటర్ ఇస్తున్నాను. సిమ్యులేట్. సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 1008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు చూడాలంటే FB05 లోకి వెళ్ళాలి. FB05 పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి, టిఆర్, డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్, అమౌంట్ ఇన్ కరెన్సీ 50,000. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అమౌంట్ ఎంతైనా తీసుకోండి, బేస్డ్ ఆన్ అక్కడ మనకు వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ సో 50,000 3% ఎంత వస్తుందమ్మా? 50,000 మీద 3% ఎంత? 1,500.
ఈక్వల్ ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు 48,500. 48,500. ఒకవేళ ఇక్కడ 2% అనుకోండి, 2% ఎంత ఉంటుందో 1,000 రూపీస్ ఉంటుంది. ఎంత పే చేయాలి 49,000. ఒకవేళ 1 lakh అనుకోండి, 2,000. ఒకవేళ 3% అనుకోండి 3,000. ఎంత పే చేయాల్సి వస్తుంది 97,000. అంటే మన కస్టమర్ కు ఆ పర్సన్ కు ఉన్న రిలేషన్ బట్టి ఏదైనా పర్సంటేజ్ ఉంటాయేమో, అందరికి ఇవే పర్సంటేజ్ ఉంటాయని గ్యారెంటీ ఏం లేదు. ఓకే, అది కూడా ఓకే, అది వాళ్ళ దగ్గర ఎంత సరుకు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళ రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు 50,000 పే చేస్తాడా 48,500 పే చేస్తాడా? ఎంత పే చేస్తాడండి 48,500 సార్. యా అంటే 50,000 పే చేస్తారు. యా చూడండి, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ డీజెడ్ తో డిఫైన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి, $48,500. ఇక్కడ పర్సన్ తీసుకోవాలి, వరా ప్రైవేట్ లిమిటెడ్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఇన్ గ్రాస్ అమౌంట్ 50,000, క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అమౌంట్ 1,500 మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి -1,500 అని మనం టైప్ చేయాలి. -1,500 ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ మనము క్యాష్ డిస్కౌంట్ లోకి వెళ్ళి డబుల్ చేసిన వస్తుంది కదా సార్? ఏది ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి అది రాకపోవచ్చు. రావాలి. రానప్పుడు మైనట్రీ మనం మైనస్ ఇవ్వాలి. నాకైతే వచ్చింది సార్ మరి. యా, ఒక్కొక్క సర్వర్ ఒకటిలా ఉంటుంది శ్రీనివాస్, సర్వర్స్ అందరికి ఒకటేలా ఉండవు. ఓకే, ఒక్కోసారి 2 times ప్రెస్ చేస్తే వస్తుంది, ఒక్కోసారి రాదు. ఓకే, ప్రీవియస్ ముందు నాకు అలా వచ్చేది, రావట్లేదు కొత్త సర్వర్. ఓకే, సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ 1009 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, అక్కడ డిస్ప్లేకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఓకే, ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఈరోజు డేట్ ఇచ్చి చూసామంటే సో ఇలా గ్రీన్ టిక్ పడిందంటే ఆ ఇన్వాయిస్ క్లియర్ అయింది అని అర్థం. ఓకే, 24. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఈ విధంగా మనము ఎన్ని ఇన్వాయిస్లు అయినా మనం ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 3% ఇచ్చాను కదా, ఇప్పుడు నేను 2% ఇస్తా. చూడండి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నా XD02లోకి వెళ్ళి 3% కాకుండా నేను ఏం చేస్తానంటే 2% సెలెక్ట్ చేసుకుంటా, /n XD02. సేమ్ అదే ఒరే ప్రైవేట్ లిమిట్ తీసుకున్నాను. ఇక్కడ వెళ్ళి 14 days కాకుండా 30 days ఇస్తున్నా, అది సెలెక్ట్ చేశాను, సేవ్. FB20. ఇప్పుడు నేను 1 lakh ఇస్తాను, 1 lakh ఇస్తాను. ఇప్పుడు ఎంత రిసీవ్ చేసుకుంటో చూడు. /n FB15 ఇక్కడ 1 lakh ఉంది కదా. ఇప్పుడు నేను 2% తీసుకున్నాను అన్నమాట. 2% తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 90,000 కస్టమర్ మనకి పే చేస్తాడు. 90,000, 1 lakh పే చేయకుండా 90,000 పే చేస్తాడు. ఓకే, చూడండి, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-28.
ఈ స్క్రీన్లలో ఏవి అవసరము ఏవి అవసరం లేదనేది మీ మైండ్లోకి చేసేటప్పుడే మైండ్లోకి ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చూడు నేను 2 టైమ్స్ ప్రెస్ చేస్తాను రావట్లేదు. అదే -2000 ఇస్తే మ్యాచ్ అయిపోయిందా 0-0. ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి లిస్ట్ రిఫ్రెష్. చూసారా 1 lakh ఓన్లీ. ఓకే, ఈ విధంగా మనం క్యాష్ డిస్కౌంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది అకౌంట్స్ రిసీవబుల్స్ లో క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలి అనేది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను టాపిక్ ఇచ్చాను, మీరు టాపిక్ వైజ్ ఇప్పుడు నేను పీడిఎఫ్ ఇచ్చాను కదా, ఈ పీడిఎఫ్ పరంగా దీంట్లో ఏంటంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి. దీంట్లో 4 టాపిక్స్ మిక్స్ అయి మీకు దీంట్లో ఉంటాయి. మీరేం చేయొచ్చు, మీరు సింగిల్ గానే చేసుకోవచ్చు. ఒక వర్డ్ ఓపెన్ చేసుకొని మీరు టాపిక్ వైజ్ గా మీరు చేసుకోవచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటారు, మీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోవాలి అనుకున్నారు, ఈ విధంగా పెట్టుకున్నారు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏముంది, FS00 వెళ్ళి GL ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఏం నీడ్ ఉందో అది చేసుకోండి. ఇలా ఇచ్చాడు కదా డిఫాల్ట్ గా, అలా లేకుండా నీకు స్టెప్ బై స్టెప్ నీకు అర్థమయ్యే విధంగా కావాలనుకుంటే నీకు అర్థమయ్యే విధంగా సెటప్ చేసుకో. నీ నోట్స్ నువ్వే తయారు చేసుకో, లేదంటే నోట్స్ రాసుకుంటావా నోట్స్ రాసుకో. ఈ టర్మినాలజీ వొకాబులరీ అని రాసుకోవాలా, ఇది రాసుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట. డిస్కౌంట్ అలౌడ్ చేసావు, అడ్మిన్ ఎక్స్పెన్స్, దీని స్క్రీన్ షాట్ తీసుకో, Ctrl+C, కిందికి వచ్చే Ctrl+V, స్టెప్ 1 అని పెట్టుకో. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నాను. స్టెప్ 1 నీకే ఉంటది కదా. ఇప్పుడు దీంట్లో తీసుకున్నావు, కంట్రోలింగ్ లో ఏం తీసుకోవాలి, క్రియేట్ లో ఏం తీసుకోవాలి నీకు తెలియదు. ఓకే, మళ్ళీ ఇక్కడికే వెళ్ళు, క్రియేట్ తీసుకో. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేసుకో, అర్థమయ్యే విధంగా నీకు ఉండాలంటే INR ఉండాలి, లైన్ రేటెడ్ డిస్ప్లేస్ పెట్టుకోవాలి, 001 పెట్టుకోవాలి, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకో. నీకు అర్థం అవ్వాలి, లేదు ఇది మాత్రమే కావాలంటే ఇది మాత్రమే నీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మాత్రమే కావాలి, అంత అవసరం లేదు, సో ఇది మాత్రం తీసుకో ఇక్కడ వరకు. Ctrl+C, అది కూడా దీని మీదనే పేస్ట్ చేసుకో, ఇక్కడే పక్కనే. లేదంటే ఇది చాలు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, లేదంటే స్టిప్పింగ్ టూల్ తీసుకో. స్టిప్పింగ్ టూల్ అయితే ఇంకా బాగుంది. ఇది ఎక్కడైనా సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటావు, నీ చాయిస్. అది ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేసుకో నీకు అర్థం అవ్వాలంటే. ఇంకా కొంచెం దీన్ని తగ్గించేయచ్చు, తగ్గించేసి దాని పైకి తీసుకుని వెళ్ళచ్చు.
ఇక్కడ చూడండి. ఇలా ఎన్నో చేసుకోవచ్చు మనం, లేదంటే దాని కిందనే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా స్టెప్ మీకు అర్థం అవ్వాలని, లేదు మొత్తం కావాలంటే మొత్తమే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత క్రియేట్ లెవెల్ ఆల్మోస్ట్ నీకు అర్థమైపోతుంది ఎలా అనేసి, జస్ట్ మీకు గుర్తుండడం కోసం. ఇలా మనం సైజ్ తగ్గించేసుకోవచ్చు, మనకి ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు. నెక్స్ట్ స్టెప్ 2, నెక్స్ట్ ఏముందండి, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI. ఇలా ప్రతిదీ తీసుకోవచ్చు అండి, కొంచెం టైం పట్టినా కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలరా గైస్? అది రాసుకోండి కావాలంటే, తప్పలేదు. ఇలా చేసుకోగలరా నోట్స్? ఓకే సార్. అంటే మీరు చేస్తున్నప్పుడు మీరు చేసుకున్నారు అనుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఓన్ గా చేసుకోగలిగారంటే ఇంకా బాగా అర్థమవుతుంది సబ్జెక్ట్. ఎక్సెల్ షీట్ లో స్క్రీన్ షాట్స్ పెట్టేసుకుంటున్నాం సార్, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ. అంటే అటు టాపిక్ వైజ్ గా ఇప్పుడు నేను నోట్స్ ఇచ్చాననుకోండి, ఆ వొకాబులరీ టెర్మినాలజీ మీరు టైప్ చేయరు, రాయరు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఆ టెర్మినాలజీ వొకాబులరీ బై హ్యాండ్ తో ఒక్కసారైనా మనం రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు ABCలో 1 2 3 ఎలా అని రాస్తామో, ఒక కొత్త సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఆ టెర్మినాలజీ, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ కంపల్సరీగా మనం ఒక్కసారైనా రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. అది మీరు ఏదైనా నేర్చుకోండి, ఓకే. ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన ఆ సబ్జెక్టు టెర్మినాలజీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నువ్వు కంపల్సరీగా నువ్వు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఉండాల్సిందే. ఉండకపోతే అది సబ్జెక్ట్ అవ్వదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ రాశారంటే అది ఇంకా అవమానం అవుతుంది. ఓకే, చాలా మందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి ఎవరైనా కూడా, కానీ అది కూడా అబ్జర్వ్ చేస్తారు మా, కనీసం ఇది కూడా రాదా అనే టైప్ లో బిహేవ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనా గైస్? ఎస్ సార్. ఓకే సార్. సో టుమారో అకౌంట్స్ రిసీవబుల్ కంప్లీట్ అవుతుందమ్మా. టుమారో కస్టమర్ డౌన్ పేమెంట్ చెప్పేసి అది అయిపోతుంది. ఎట్లా మన్నాడు లీవ్ కావాలా మహాశివరాత్రికి? ఇంపార్టెంట్ మా. క్లయింట్స్ అనే వాళ్ళు మార్కెట్ లో కొత్తగా జనరేట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ లో కంపెనీస్ అనేది కంటిన్యూగా లైఫ్ లాంగ్ కొత్త కంపెనీలు జనరేట్ అవుతూనే ఉంటాయి. అలా కొత్త కంపెనీలు జనరేట్ అయినప్పుడు అవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా, సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఏదైనా కావచ్చు. కొత్త క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్లో వస్తూ ఉంటేనే ఐటీ కంపెనీస్కి వర్క్ ఉంటుంది. ఐటీ కంపెనీస్కి వర్క్ లేకపోతే జాబ్లో నుంచి తీసేస్తారు. చాలా మంది బెంచ్ మీద ఉన్నారు అంటారు కదా. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇన్ఫోసిస్ వాళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు. వెళ్ళిపోండి అంటే ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వెళ్ళిపోవాల్సిందే. నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వెళ్తాను అంటే యాక్సెప్ట్ చేయరు. ఈ క్షణం మీరు కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఎందుకు అలా అంటారు? వాళ్ళకు ప్రాజెక్ట్స్ లేవు. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, TCS కంపెనీ వాళ్ళకు ప్రాజెక్టులు వస్తే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. వారికే ప్రాజెక్ట్స్ లేకపోతే మిమ్మల్ని సంవత్సరాలు జీతాలు పెట్టుకొని వర్క్ ఏమి ఇవ్వకుండా ఏ విధంగా జీతాలు ఇస్తారు? ఇవ్వరు. కాబట్టి అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి, అది ట్రైనింగ్ సెంటర్ అయినా, ఐటీ కంపెనీస్ అయినా, ఏ టిఫిన్ సెంటర్ అయినా ఏదైనా కానివ్వండి,
కస్టమర్స్ అనేవాళ్ళు రెగ్యులర్ గా రాకపోతే ఏ బిజినెస్ కూడా నిలబడదు. ఎందుకంటే అలాగే రన్ చేశారంటే కంపల్సరీగా వాటి మీద లైక్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, బారోయింగ్ అప్పులు ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ రాకముందే మనము వర్క్ గురించి కానీ ఓకే తర్వాత ప్రాసెస్ గురించి కానీ తెలుసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్లయింట్స్ అంటే ఎవరు? ఈ క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఎవరికి? ఐటీ కంపెనీస్కి. ఐటీ కంపెనీస్కి పని ఉంటే మీకు జాబ్ ఉంటుంది. ఐటీ కంపెనీస్కి పని లేకపోతే మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేస్తారు. అది మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ప్రెషర్ అయినా ముందు వాళ్ళకు మ్యాండేటరీగా వర్క్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, అంటే క్లయింట్స్ కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ రావాలి. ప్రాజెక్ట్స్ వస్తేనే వాళ్ళు మార్కెట్ లో సర్వే అవ్వగలుగుతారు, లేకపోతే సర్వే కాలేరు. ఓకేనా? Done. కనపడుతుందా పీపీటీ? ప్లీజ్ కన్ఫర్మ్ ఎస్ సార్. గైస్. పీపీటీ యా, చూడండి. ఫస్ట్ వన్, హూ ఈజ్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ? ఎవరు అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. సో ఇతని యొక్క డీటెయిల్స్ ఎక్కడ చూస్తాం మనము ఎస్ఏపిలో అంటే SCC4 అనే టీ కోడ్ లో క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం చూడొచ్చు. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని చెప్పాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ క్లయింట్ అనే పర్సన్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఏ 3-digit న్యూమరికల్ నెంబర్ 999. మీరు ఇంటర్వ్యూలో అయినప్పుడు క్వశ్చన్ చెప్పాలి, ఎస్ఏపిలో మనము ఎంతమంది క్లయింట్స్ ని క్రియేషన్ చేయొచ్చు? ఓకే సార్, ఇట్ ఈస్ ఏ 3-digit న్యూమరికల్ నెంబర్. సో వీ కెన్ క్రియేట్ మాక్సిమం ఆర్ మినిమం 999 క్లయింట్స్ ఇన్ ద ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అని చెప్పాలి. ఓకే, సో 999 క్లయింట్స్ ని ఎస్ఏపిలో సర్వర్ లో మనం మెయింటైన్ చేయొచ్చు. అది 3-digit నెంబర్ ఉంటుంది. ఓకే, క్లయింట్స్ అన్నా సర్వర్స్ అన్నా ఒకటే. శాండ్ బాక్స్ క్లయింట్, డెవలప్మెంట్ క్లయింట్, క్వాలిటీ క్లయింట్, ప్రీ ప్రొడక్షన్ క్లయింట్, ప్రొడక్షన్ క్లయింట్. వీళ్ళు చాలా 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 మీరు రియల్ టైం వర్క్ వీటి మీదనే చేస్తారు. ఇక్కడ 5 సర్వర్స్ ఉన్నాయి. ఈ 5 సర్వర్స్ లో మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తే 3 సర్వర్స్ మీద చేస్తారు. క్వాలిటీ, డెవలప్మెంట్, ప్రొడక్షన్. శాండ్ బాక్స్, ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బిగ్ కంపెనీని బట్టి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, మీరు రియల్ టైమ్ లో వర్క్ చేసేది కూడా 3 digits సర్వర్ మీదనే వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఇలా ఉంటుంది మనకి స్క్రీన్. క్లయింట్ చూడండి, 3-digit నెంబర్. సో యూఎస్డి అమెరికా, ఇండియా INR. ఓకే, సో డిఈఎం, వాళ్ళ కరెన్సీ సింబల్స్ ముంబై. ఓకే, చూడండి, శాండ్ బాక్స్ క్లయింట్, గోల్డెన్ క్లయింట్, ఇంటిగ్రేస్ టెస్ట్ క్లయింట్, యూనిట్ టెస్ట్ క్లయింట్, ఇలా రకరకాల కంపెనీ నేమ్స్ అవి ఉంటాయి. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత క్లయింట్స్ డేటా 3 రకాలు. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్ SE16N లో సేవ్ అవుతుంది. టేబుల్స్ లో SE16N లో ఈ క్లయింట్స్ డేటా అనేది సేవ్ అవుతుంది. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంటారు. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని మనం దీన్ని డిఫైన్ చేస్తాం. ఓకే, కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్. అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా దాని వెనక చేయవలసిన పని మీది. అంటే క్లయింట్స్ లైక్ FI కన్సల్టెంట్ది. ఓకే, ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ఏంటి సార్ అంటే అసలు కంపెనీ పేరేంటి, కంపెనీ కోడ్ ఏంటి, సో కంపెనీ ఏ ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుంది, ఓకే కంపెనీలో ఎలాంటి ఫీల్డ్ స్టేటస్ వర్క్ అవ్వాలి, కంపెనీలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో కస్టమర్స్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో నువ్వు కాన్ఫిగరేషన్లు చేయాలి. అవి చేస్తేనే రిమైనింగ్ పర్చేజ్ ఎంట్రీ, సేల్స్ ఎంట్రీ పడతాయి, లేకపోతే పడవు. సో దాన్నే కస్టమైజింగ్ డేటా అంటారు. దాన్ని
కస్టమైజింగ్ డేటా అంటారు. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేటా. ఇప్పుడు కాన్ఫిగరేషన్లు అన్ని చేసిన తర్వాత బిజినెస్ లో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేయడం పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్స్ ఇవన్నీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్లు జరగాలంటే ఫస్ట్ ఆ వెండర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, అసెట్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, వాటన్నిటిని క్రియేట్ చేయాలా. వాటిని క్రియేట్ చేయాలంటే మాస్టర్ డేటా అంటారు. వాటిని మాస్టర్ డేటా. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఇవి 3 ఉంటేనే మీకు మీ వర్క్ మీరు చేసిన వర్క్ అంతా కూడా చూడడానికి. ఇది టేబుల్స్ లో సేవ్ అవుతుంది. SE16N లో మనకు సేవ్ అవుతుంది డేటా. చూడండి. ఇప్పుడు క్లయింట్స్ ఎగ్జాంపుల్ ఓక్లే, ఫెడరల్ మొఘల్, ఓకే, తర్వాత ప్రగతి మిల్క్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు క్లయింట్స్. వీళ్ళు SAP సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి. ఏదో టాలీలోనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. SAP సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేయాలంటే ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి SAP కంపెనీ తెలియదు. వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోలేరు. అలాంటప్పుడు వీళ్ళకి ఎవరు పని చేస్తారు సార్ అంటే మధ్యలో మీడియేటర్స్, IT కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ పని ఏంది? IT కంపెనీస్ పని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని క్లయింట్ వర్క్ ని కంప్లీట్ చేసి ఇవ్వడం. అది IT కంపెనీస్ యొక్క పని. TCS, IBM, ఇన్ఫోసిస్, విప్రో ఈ కంపెనీస్ యొక్క పని ఏంటంటే క్లయింట్ బిజినెస్ పని చేసి పెట్టడం. ఆ క్లయింట్ బిజినెస్ పని చేసి పెడితే క్లయింట్ IT కంపెనీస్ కి డబ్బులు ఇస్తుంది. IT కంపెనీస్ ఏం చేస్తారు? మనకు డబ్బులు ఇస్తారు. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. IT కంపెనీ ఏం చేస్తుందంటే SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని తీసుకుని వెళ్ళి క్లయింట్ బిజినెస్ లో ఇన్స్టలేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది. మధ్యలో మీడియేటర్ గా పనిచేస్తుంది. ఆ మీడియేటర్ దగ్గరనే మనం జాబ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మీరు పని చేసేదేమో TCS కంపెనీలోనే. ఈ TCS కంపెనీ క్లయింట్ ఎవరు అంటే ఓక్లే. మీ క్లయింట్ ఎవరు అంటే మీకు కూడా ఓక్లేనే. మీకు జీతం ఇచ్చేది ఎవరు? ఓక్లే కాదు, TCS కంపెనీ ఇస్తుంది. TCS కంపెనీకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఓక్లే కంపెనీ ఇస్తుంది. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మధ్యలో. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. మీరు చేస్తున్న వర్క్ లో కొంత ఎర్రర్స్ అనేది వస్తుంటాయి మా డేటాలో. మీరు చేసిన డేటాలో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ లో మనం చూసుకున్నట్లయితే 6 ఉన్నాయి చూడండి. మాస్టర్ డేటా ఎర్రర్స్. ఓకే, ఈ యొక్క ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అంటే మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అనేది కంపెనీలో ఉంటుంది, MDM. వాళ్ళు ఏవైనా వెండర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ, కస్టమర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ, GLs ని క్రియేషన్ చేసేటప్పుడు కానీ ఏవైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే వాటన్నిటిని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. అదే కాన్ఫిగరేషన్స్ లో ఏమైనా ఎర్రర్స్ వస్తాయంటే FI కన్సల్టెంట్ కంప్లీట్ చేస్తాడు. అంటే కంపెనీ క్రియేట్ చేసినప్పుడు కానీ, కంపెనీ కోడ్ కానీ, బిజినెస్ ఏరియాస్ కానీ, ఓకే, ఇలాంటివి ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయంటే వాటిని ఎవరు సాల్వ్ చేస్తారు? కాన్ఫిగరేషన్ అనేది ఎర్రర్ చేస్తారంటే FI కన్సల్టెంట్స్ వీటిని సాల్వ్ చేస్తారు. వీటిని ఎవరు సాల్వ్ చేస్తారు? FI కన్సల్టెంట్. ఓకే, సో తర్వాత టెక్నికల్ ఎర్రర్స్. టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అంటే అబాపర్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ ఆర్ విల్ బి అకర్డ్, సో వీ హ్యావ్ టు ఫార్వర్డ్ దిస్ టు ది అబాప్ టీమ్, దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్. ఇప్పుడు SAP లో లేని ఫీచర్స్ ని అబాపర్ తో మాట్లాడుకొని అవి SAP లో మనం ఎంటర్ చేయించుంటాం కొత్తగా. అప్పుడు ఆ వాటిలో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే అబాపర్ తోనే వాటిని క్లియర్ చేపిస్తాం. యూజర్ మిస్టేక్ ఎర్రర్స్. The user have to solve this type of error. So we have to guide the user to how to solve the error. End users ఉంటారు మా. End users డెబిట్ చేయాల్సింది క్రెడిట్ చేయాల్సింది డెబిట్ ఎంట్రీస్ పాస్ చేశారనుకోండి, అప్పుడు మనం దగ్గర ఉండి గైడ్ చేస్తాం FI కన్సల్టెంట్. ఇలా చేయాలి, అలా మిస్టేక్ వేయద్దు అనేసి. అది యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం. నెక్స్ట్, న్యూ రిక్వైర్మెంట్స్. న్యూ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? యాజ్ ఫర్ రిక్వైర్మెంట్
we have to add new details. This type of errors have to solve the FICO consultant. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లయింట్కి ఏవైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని మనం ఆ రిక్వైర్మెంట్స్ ని క్లియర్ గా మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆల్సో సాల్వ్డ్ బై FICO కన్సల్టెంట్. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఎక్సెల్ లో డేటా ఉంది, దాని నుంచి డేటాను యాజ్ ఇట్ ఈస్ గా FICO వాళ్ళకి పంపించాలి. FICO దాంట్లోకి ఎంటర్ చేయించాలి. ఎలాంటి మిస్ మ్యాచెస్ రాకుండా డేటాను కరెక్ట్ గా మ్యాప్ అయ్యే విధంగా మనకి మధ్యలో కొన్ని మీడియేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఐడాక్ అని, LSMW అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాటి ద్వారా డేటాను మ్యాప్ చేస్తాం. వాటి ద్వారా డేటా అనేది మ్యాప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని మనం చెప్తాం. వీటిని మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని డిస్కస్ చేస్తాం. ఇది మా క్లయింట్స్, టైప్స్ ఆఫ్ క్లయింట్స్ డేటా, తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ రాయండి ఎనీవన్. నో డౌట్ సార్. యా, యశ్విత, లక్ష్మి, లైక్ వీర్రాజు, లస్య, ఎనీ డౌట్స్ మా? క్లియరా, అర్థమైందా? యా, సో యా, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. వీడియోని 1-2 సార్లు వినండి. కొత్త సబ్జెక్ట్, కొత్త కాన్సెప్ట్స్, టర్మినాలజీ, వొకాబులరీ, ఈ యొక్క వర్క్ ప్రాసెస్ అనేది కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ టైం వీటిని కంపల్సరీగా ఒకసారి వినాలి. బై హ్యాండ్ తో టర్మినాలజీ కూడా రాయాలి. రాస్తేనే మనకు ఫ్యూచర్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మనం ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు తెలుస్తుంది. ఓకేనా? డన్ గైస్, బాయ్. క్లాసెస్ లో మనం డిస్కషన్ చేసుకున్నామండి. ఏపీపీ అంటే ఏంటి, ఏపీపీ SAP FICO లో ఎంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది, దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అనేసి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బల్క్ లో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఏపీపీకి ఉంటుంది. ప్రపంచంలో SAPని ఏ కంపెనీ ఉపయోగించినా ఏపీపీ అంత మంచి కాన్సెప్ట్ ఏ సాఫ్ట్వేర్ లో కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని వేల ఇన్వాయిస్ని త్వరగా క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో కాబట్టి కంపల్సరిగా ఈ ఏపీపీ అనే కాన్సెప్ట్ కంపల్సరిగా మీకు ఇంటర్వ్యూ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, బట్ ఎక్కువగా వెండర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో 2 రన్స్ ఉంటాయి మనకి, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసి పెడుతుంది. పేమెంట్ రన్ వాటిని క్లియర్ చేస్తుంది. సో మాక్సిమం చెక్ ద్వారానే ఎక్కువ పేమెంట్ మెథడ్స్ అని క్లారిఫికేషన్ అవుతాయి. దీంట్లో మనకి FBZPలో 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ ప్రైస్. ఓకే, ఇంకా సినారియోస్ ఏం ఫేస్ చేస్తారంటే మీరు చెప్పొచ్చు. ఓకే, చూడండి. సో లాస్ట్ క్లాసెస్ లో మనం FBZPలో కాన్ఫిగరేషన్ చేసాము. XK02లో వెళ్ళి బ్యాక్ ఎండ్ లో మనము లైక్ పేమెంట్ మెథడ్ ఇచ్చాము. FB60లో ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాము. అండ్ వెండర్ లైనేటెడ్ డిస్ప్లే FB11 వెళ్ళి చూసాము. ఇప్పుడు పేమెంట్ రన్ F110లో వెళ్ళి ఆ 5 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం FB11 వెళ్దాం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. పర్సన్ తీసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. చూసారా, డ్యూ నుంచి ఓవర్ డ్యూ అయిపోయాయి ఇన్వాయిసెస్. డ్యూ నుంచి ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అయినాయి. ఇప్పుడు కొత్త ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. FB60 డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ తెలుసు.
చూసారా? ఇలా బెల్ ఐకాన్ ఉంటే వీటిని మీరు డ్యూ అంటారు, వీటిని ఓవర్ డ్యూ అంటారు. ఓకే, ఇప్పుడు మనం వెండార్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చారు. ఇప్పుడు వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు. ఓకే, సార్ ఇప్పుడు ఇప్పుడు పేమెంట్ మెథడ్ 3 అని ఉంది కదా సార్, మాకు వచ్చేసరికి 5 అని అలా ఉంది సార్ చెక్స్ లో. అదే ఏది ఉంటే అది ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఏమున్నా పర్వాలేదు. ఓకేనా సార్ ఇప్పుడు రెండు బ్యాంకులు చూస్తున్నాం సార్, ఒకటి ఎస్బీఐ ఇంకొకటి హెచ్డిఎఫ్సి. రెండింటికి పేమెంట్ మెథడ్ ఒకటే ఇస్తున్నాం సార్, అట్లా పాసిబుల్ అవుతుందా సార్? అవును, ఒకటే తీసుకుంటావు. ఒక బ్యాంక్ లో డబ్బులు లేకుంటే ఇంకొక బ్యాంక్ ఆటోమేటిక్ గా పిక్ అవ్వడానికే కదా నువ్వు రేటింగ్ ఇచ్చుకున్నావు, ఆర్డర్ సెట్ చేసుకున్నావు. పేమెంట్ మెథడ్ ఒకటే తీసుకోవాలి సార్ రెండు బ్యాంకులకు? ఎన్ని బ్యాంకులు పేమెంట్ మెథడ్ కామన్, ఏ దానికైనా 100 బ్యాంకులైనా కామన్ ఒకటే. ఓకే, ఒకటి 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 ఒకటే తీసుకుంటారు. ఒక కంపెనీకి ఒకటే ఉంటాయి, మల్టిపుల్ ఉండవు. ఓకే, యా. సో ఇప్పుడు చూడండి, న్యూ సెషన్ లో ఇక్కడ క్లియర్ చేద్దాం. F110 ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు డేట్ ఇవ్వండి. పారామీటర్ డేట్ ఈరోజు ఇచ్చాను. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ 3. ఓకే, ఒక 3 days నువ్వు ఎంట్రీస్ పాస్ చేసినా ఫ్యూచర్ లో అక్కడ వరకు పికప్ చేసుకోవాలని మనం ఇస్తాం. మీరు 5 కదా, నేను 8 ఇస్తాను. పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ డేట్, పోస్ట్ డేట్ 8వ తారీఖు వరకు ఎంట్రీస్ పాస్ చేసినా కూడా ఓకే. అది కదా, మీరు మాన్యువల్ లో టైప్ చేసుకున్నాం. 3000000 300000010. ఓకే, స్టేటస్ ఎస్, పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. సో తర్వాత ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ, ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ప్రపోజల్. ఓకే, ఇలా గ్రీన్ టిక్ పడాలి. ఇలా గ్రీన్ టిక్ పడకుండా ఉంటే రెడ్ కలర్ పడింది అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని అర్థం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి, అన్ని ఇన్వాయిసెస్ తీసుకుని మొత్తం 30, 50, 40, 10, 1,40,000. ఇక్కడ చూడండి, టోటల్ గా 2,70,000. 2,70,000 మొత్తం టిక్ చేసుకుంది. పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ తీసుకుంది, కంట్రీ అన్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, బ్యాక్. సో తర్వాత పేమెంట్ రన్. ఓకే, ఎంటర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఇలా రావాలి. ఇలా వచ్చింది అంటే క్లియర్ అయింది. ఇలా రాలేదు అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని. పేమెంట్ రన్ లో ఉంటుంది, ప్రపోజల్ రన్ లోనా ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి, క్లియర్ అయినాయా లేదు తెలుస్తుంది. లిస్ట్ రిఫ్రెష్, నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్డ్ ఐటమ్స్. ఇప్పుడు నాకు చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు క్లియర్ చేసింది కేజెడ్ తో క్లియర్ అయింటాయా, కేఆర్ కేజెడ్, లేదంటే వేరే తీసుకొని ఉంటుందా? ఏది మాన్యువల్, ఏది ఆటోమేటిక్ అనేది మీరు చెప్పాలి. చూడండి, కేఆర్ ఇవి వెండార్ ఇన్వాయిసెస్.
ఇక్కడ జెడ్పి అని ఉంది. జెడ్పి అని ఉంటే ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. అదే కేజెడ్ అని ఇక్కడ ఉంటే అది వెండార్ మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. సో జెడ్పి క్లియరింగ్ అనేది ఏపీపీలో దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ లో వెండార్ యొక్క బల్క్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడానికి దీన్ని వినియోగిస్తారు అని చెప్పాలి. ఓకే, వెండార్స్ కైనా కస్టమర్స్ కైనా రెండింటికి జెడ్పీనే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక మాన్యువల్ పేమెంట్ క్లియర్ చేద్దాం. ఎఫ్బి 60 ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. సో కేఆర్ 40,000 ఏమొచ్చింది ఇక్కడ? కేఆర్ వచ్చేసి 40,000. సో దీన్ని 2 times ప్రెస్ చేయండి. చేంజ్ డిస్ప్లే 3 అని సేవ్. ఓకే, ఇది మాన్యువల్ గా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయాలి అను, లేదు అలా వద్దు నార్మల్ గా చేయాలనుకుంటే తీసేయచ్చు. నో నీడ్. మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ గా చేయాలనుకుంటే 3 అవసరం లేదు. మాన్యువల్ గా చేయాలంటే టీ కూడా ఏంటి? వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి చెప్పండి? ఏంటిమా వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి? F-53 సార్. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ అమౌంట్ ఎంత? 40,000. Process opens. Amount entered 40,000, assigned 40,000, not assigned 00. Number of items 1, display from item 1, 40,000. Clear. Document 3012 was posted in company code. List refresh. Clear అయిందా? క్లియర్డ్ ఐటమ్స్ దగ్గర వెళ్ళండి. ఎగ్జిక్యూట్. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. కేజెడ్ కేఆర్ కేజెడ్. ఓకే, ఇది మాన్యువల్ గా అయిందని అర్థం. అదే జెడ్పి ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అయిందని అర్థం. మీరు జిఎల్ పోస్టింగ్ కూడా లేదు. జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని జిఎస్టీకి సంబంధించిన ఇన్వాయిసెస్ ని కూడా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. అదే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎలా అనేసి. ఓకే, సో ఇది ఈ విధంగా మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనము వెండర్కి సంబంధించిన బల్క్ ఇన్వాయిసెస్ ని ఇలా మనం క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు మరికొన్ని ఒక 3 ఇన్వాయిసెస్ ఇస్తాను. AB60 ఫ్రెష్ గా తీసుకుంటున్నాను.
ఓకే. సో ఇప్పుడు FB L1 లైన్లో వెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి డ్యూలో ఉన్నాయి. 3 ఉన్నాయి కదా, టోటల్గా 1 lakh ఉంది. ఓకే, ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వ్యాసం F110 ప్రీవియస్ ఉంది కదా, అది తీసేయాలి. అది తీసేయాలంటే ఏం చేయాలి? బెన్2 అని పెట్టండి ఐడెంటిఫికేషన్. కాన్సెప్ట్ డన్నింగ్ కాన్సెప్ట్ కి దీనికి సేమ్ ఇలాగే వస్తాయి. ప్రపోజల్ 2 times ప్రెస్ చేయాలి. ఎడిట్ ప్రపోజల్, క్లియర్ 1 lakh. 3 invoices, vendor K. ఓకే, మీరు ఏమేమి తీసుకున్నారో మొత్తం చూపిస్తుంది. పేమెంట్ రన్, పుషింగ్ ఆర్డర్స్ 1 generated, 1 completed. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి. Delivered items, execute 1 lakh. 1, 2, సార్ దీంట్లో ప్రింట్ జనరేట్ కాదా సార్? ఏది రన్నింగ్ లో అయినట్టు ఇందులో ఏమన్నా ప్రింట్ జనరేట్ అవుతుందా సార్? ఇన్వాయిసెస్ అవును సార్. దానికి ప్రింటర్ కనెక్షన్ ఉండాలి. ప్రింట్ ఒరిజినల్ మాత్రమే దీనికి ఉండదు ఛాన్స్. ఓకే, అది ఒరిజినల్ లో మీరు సెటప్ చేసుకుంటేనే వస్తుంది. ఓకే, ఇది టాలీలో లాగా చూడడానికి ఛాన్స్ ఉండదు. ఏ ఉన్నా కూడా అన్ని టేబుల్స్ లోనే చూడడానికి ఉంటది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టాలీలో అయితే ఇన్వాయిసెస్ మనం చూడొచ్చు. అది స్మాల్ సాఫ్ట్వేర్, మీడియం సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే కొంచెం బల్క్ లో ఉండేది కాబట్టి ఏ ఉన్నా కూడా రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిందే. కానీ మీరు గమనించారో లేదో, ఒక్క ఇన్వాయిస్ కూడా బయటికి పోదు. ఏ ఒక్క ఇన్వాయిస్ బయటికి వెళ్ళినా నేను జాబ్ లోంచి తీసేస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఇన్స్టిట్యూషన్ నేర్చుకోండి, ఎవ్వరు కూడా ఇలా ఉంటుంది రియల్ టైం ఇన్వాయిస్ అని చూపించరు. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఎస్ఏపి సంబంధించి. మళ్ళీ టాలీ అంతా ఉండదు అనమాట. చూడొచ్చు, కానీ ఎస్ఏపిది మీరు ఎక్కడ బ్లూ ప్రింట్ కానీ, ఓకే, ఇన్వాయిసెస్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడ చూపించరు. ఎవరు ఫోన్ చేసినా ఏమన్నా రియల్ టైం చూసుకుంది అని చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో రియల్ టైం అంటారు. ఎక్కడండి రియల్ టైం? జస్ట్ ఒక పేరు కూడా వాడతారు దాని అంతే. అన్నీ కూడా మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాతనే చూస్తారు. ఓకే, ఎవరు కూడా చూపించడానికి ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, మా ఒకసారి క్లాస్ తీసుకొని అలా చూపించండి మా అంటే, లేదు సార్ జాబ్ పోతుంది సార్ అంటారు. తెలుసా? ఆల్మోస్ట్ అలాంటివి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు ఎస్ఏపి వరకు. టాలెంట్ చెప్పండి, నేనే చూపిస్తాను మీకు, నా అకౌంట్సే చూపిస్తాను ఎలా అనేసి. సో ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటాయండి ఎస్ఏపికి సంబంధించి. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకే, క్లియర్ గైస్? ఇది అర్థమైందా? చేశారా ఏపీపీ కాన్ఫిగరేషన్ శ్రీనివాస్? చేసేదా మీరు మిగతా వాళ్ళమా? గోపినాథ్, స్వామి, చేశాం సార్. అదే పేమెంట్ మెథడే చేంజ్ అవుతుంది సార్. మీదేమో 3 అని చూపించింది చెక్స్ లో, మా దానిలో ఏమో 5 అని చూపించింది. అదే ఒక్కొక్క శ్రీనివాస్, ఇది సర్వర్ కాబట్టి గోపినాథ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. యాజ్ ఇట్ ఈజ్ నాకులాగే రావాలని ఏమి ఉండదు. అక్కడ ఏముంటే అది తీసుకోండి, అది ప్రీ డిఫైన్డ్ కదా, ప్రాబ్లం ఉండదు. సార్ ఇప్పుడు పేమెంట్ మెథడ్స్ లో మనం ఒకరిని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా సార్, ఓన్ గా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మరి? ఇప్పుడు ఏది చెక్స్ అనేది మనం
సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా. అవును. పేమెంట్ 5 అనేది మెథడ్ అనేది చెక్ రియల్ టైమ్ లో అన్ని ఓనే, రియల్ టైం అంతా ఓనే. ఇది సర్వర్ కదా, సర్వర్ కాబట్టి ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు టాలీ మీరు నేర్చుకుంటే టాలీలో ఒకసారి నువ్వు కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని నువ్వు మళ్ళీ చేసేది ఉండదు, అవి ప్రీ డిఫైన్డ్. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్ని సర్వర్ కదా ముందే చేసి పెట్టింటారు. సర్వర్ అనేది ఏంది, ఎవరైనా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నా కంపెనీ నువ్వు డిలీట్ చేయొచ్చు, నీ కంపెనీ నేను డిలీట్ చేయొచ్చు. మీరు చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఏంటి అన్ని సక్రమంగా చేశాను ఎందుకు నాకు రావట్లేదంటే ఎవడో గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా డిలీట్ చేసింటారు. ఆ ఎఫెక్ట్ ని ఇక్కడ చూపిస్తుంది. అది నువ్వు తెలుసుకోగలిగితే ఎస్ ఎవడో డిలీట్ చేశానని తెలుస్తుంది, లేదంటే ఎర్రర్ లాగానే నిలబడుతుంది. అలా ఉంటుంది సర్వర్. ఎందుకంటే ఒకే ఐడిలోనే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నీకులాగా. ఓకే సో ఓకే సార్.